అమ్మయ్య ఎట్టకేలకు విజయ్ దేవరకొండ రష్మిక తమ పెళ్లి కబూర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు అభిమానులతో సోషల్ మీడియాలో దాగుడు మూతలు ఆడిన ఈ జంట పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో ఆ కబూరు వాళ్లే చెప్పారు. ఇక గాసిప్స్ అవసరం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. విజయ్ దేవరకొండ రష్మిక మందన ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని కొన్నాళ్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. నిశ్చితార్థం జరిగింది, పెళ్లి తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. తమపై వచ్చిన విమర్శలపై స్పందించను లేదు. ప్రేమ పెళ్లి విషయంలో ఓపెన్ సీక్రెట్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. పెళ్లి తేదీ, వేదిక, రిసెప్షన్ వివరాలు బయటకొచ్చినా స్పందించలేదు. అయితే పెళ్లి దగ్గర పట్టడంతో ఎట్టకేలకిద్దరు తమ వివాహం గురించి అధికారికంగా ప్రకటన చేశారు. ఫిబ్రవరి 26న వివాహ బంధంలో అడుగు పెట్టబోతున్నట్లుగా జరుగుతున్న ప్రచారం నిజమే అంటూ తమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అభిమానులు తమను పిలుచుకున్నట్లుగానే వెడ్డింగ్ ఆఫ్ ఫిరోజ్ గా పేరు పెడుతూ ఇన్స్టాగ్రామ్ లో ఇద్దరు సేమ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ లో ఏముందంటే, మేము ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీరు ఆల్రెడీ ఆ పనులన్నీ చేసేస్తారు. మీరు ఎంతో ప్రేమతో మాకు ఒక పేరు పెట్టారు. మీరు విరోష్ అని ప్రేమగా పిలిచినట్లుగానే అదే పేరుతో కలిసొస్తున్నాం. మా వివాహ వేడుకకు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాం. మాపై ఇంత ప్రేమ చూపిస్తున్నందుకు, ప్రేమగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరెప్పుడూ మాలో భాగమే. ప్రేమతో విజయ్ దేవరకొండ రష్మిక అని పోస్ట్ పెట్టారు. ఇందులో పెళ్లి డేట్ మాత్రం చెప్పలేదు. విజయ్ దేవరకొండ రష్మిక జంటగా తొలిసారి గీతా గోవిందంలో నటించారు. అందులో గొడవతో మొదలయ్యే ప్రేమ కథ ప్రేక్షకులను కట్టిపాడేసింది. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ తో మరొక హిట్ అందుకున్నారు. ముచ్చటగా మూడోసారి మరొక మూవీ చేస్తున్నారు. రణబాలి పేరుతో రాబోతున్న సినిమాలో ఈ జంట నటిస్తున్నారని అనౌన్స్ చేశారు. అయితే ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. స్నేహానికి మించిన బంధం వీరిది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తాయి. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో ఈ వార్తలకు బలం చేకూరింది. గత ఏడాది అక్టోబర్లో నిశ్చితార్థం జరిగిందని సమాచారం. మరికొద్ది రోజుల్లో పెళ్లి పెట్టలేకపోతున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య వివాహం జరగబోతోంది. మార్చి 4న హైదరాబాద్ బంజారా హిల్స్ తాజ్ కృష్ణలో గ్రాండ్ గా రిసెప్షన్ జరగబోతోంది. సినీ రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేయనున్నారు.